హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ మీ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. అందులో ప్రతిరోజు కూడా ఏ రోజు కరెంట్ అఫైర్ ఆ రోజు పీడిఎఫ్ అనేది అందివ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు మంత్లీ ఒక 30 రూపీస్ పే చేస్తే చాలు, రోజుకి ₹1 చొప్పున. లేదు అంత పే చేయలేమంటే 15 రూపీస్ పే చేసినా చాలు అనమాట. 9494163477 అనే నెంబర్కి మీరు గనక పే చేసిస్తే వాళ్ళు మీకు గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు ఏదైతే మనం December 21st 31st 11 days కరెంట్ అఫైర్, అలాగే డిసెంబర్ డేట్స్ అన్ని కలిపి పీడిఎఫ్ అనేది రెడీ చేసాము. దానికి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలన్నా 5 రూపీస్ పే చేస్తే చాలు అనమాట. ఇది ఇన్ఫర్మేషన్, ఓకేనా? సో ఇప్పుడైతే మనము జాన్యువరి 11 కరెంట్ అఫైర్ అనేది చెప్పుకుందాము. ఇంకొక విషయం ఏంటంటే, మనకి తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి అనే ఛానల్ కూడా ఉంది కదా, అందులో మనము డిఎస్సి సిలబస్ మీద ప్రతి సబ్జెక్ట్ లో కూడా క్లాసెస్ అయితే చేసాము. మనకి కంటెంట్ కి సంబంధించి నేనే ఏదైతే నోట్సెస్ రాసుకున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ సమ్, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, వాటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రెసెంట్ రెడీగా ఉంది. ఎవరికైనా కావాలి అంటే వాటి ఇన్ఫర్మేషన్ మీకు 9494163477 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు అందిస్తారు. ఓకే. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కి చెందిన హరిత హోటల్ ఆస్తులని హరిత పున్నమిగా ఇప్పుడు రీబ్రాండ్ చేస్తున్నారనమాట. ఏంటివి అంటే, ఏపీ అంతటా కూడా వివిధ పర్యాటక మరియు తీర్థయాత్ర ప్రదేశాలలో ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని హోటళ్లు మరియు రిసార్ట్లు అనమాట. సో ఆ హోటల్స్ కి సంబంధించిన ముఖ్య ప్రదేశాలకు ఎగ్జాంపుల్ బెలూమ్ గుహలు, ద్వారకా, తిరుమల, శ్రీశైలం, ఇవన్నీ కూడా అనమాట. అక్కడ ఏవైతే హోటళ్లు, రిసార్ట్లు ఉన్నాయో అవి ప్రభుత్వ యాజమాన్యంతో నడపబడుతూ వాటికి ఇది వరకు హరిత హోటల్స్ అని ఉండేది. సో ఆస్తుల్ని ఇప్పుడు హరిత పున్నమిగా రీబ్రాండ్ చేస్తున్నారనమాట. అది విషయం. ఓకే. కేంద్ర పోర్టులు నౌకాయాన శాఖ మంత్రి, ఓడరేవులకి సంబంధించిన మంత్రి ఎవరు అంటే సర్బానంద్ సోనోవాల్ అండి. మనకి 2026లో జాతీయ లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది జనవరి 9, 10లో జరిగితే అది ఎన్నోదంటే 3వది. ఏపీలోని విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలోని ఎంజిఎం పార్క్ వద్ద జరిగింది. భారతదేశ తీర ప్రాంత వారసత్వాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం మరియు లైట్ హౌస్ టూరిజం పట్ల అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. విశాఖపట్నంలో ఏపీలోనే మొట్టమొదటి లైట్ హౌస్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ఇది లైట్ హౌస్ ఫెస్టివల్ కోసం. ఓకే. నెక్స్ట్, తిరుపతి జిల్లాలో సుల్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 10న ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ జనవరి 10, 2026న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025 విజేతల్ని సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నోబెల్ గ్రహీత అయిన ప్రొఫెసర్ రామ్డి షక్మాన్. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని 6 విభాగాల్లో 40 ఏళ్ల లోపు వయస్సు గల 6 పరిశోధకులకి అందిస్తారు. ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో నిఖిల్ అగర్వాల్, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సుశాంత్ సచేదేవ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో ఆండ్రూ వోలెట్, లైఫ్ సైన్సెస్ లో అంజనే బద్రీనారాయణ్, గణిత శాస్త్రంలో సభ్యసాచి ముఖర్జీ, భౌతిక శాస్త్రంలో కార్తీక్ మంతిరం. ప్రతి విజేతకి కూడా ఒక బంగారు పథకం, ప్రశంసా పత్రం, అలాగే $1,00,000 అంటే సుమారుగా 84 లక్షల నగదుని అందించడం జరుగుతుంది విజేతలకి. 2024 నుండి ఈ పురస్కారాన్ని ఏం చేశారంటే కేవలం 40 ఏళ్ల లోపు వయసున్న యువ శాస్త్రవేత్తలకు మాత్రమే అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా రాసుకున్నాం అనమాట. ఇది ఎప్పటి నుంచి అంటే 2024 నుంచి మార్చారనమాట. 40 ఏళ్ల లోపు వయసున్న యువ శాస్త్రవేత్తలకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి. ఇది 6 విభాగాల్లో 6 ఇస్తారు. ఓకేనా? తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్ జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో వీళ్ళిద్దరూ విజేతలుగా నిలిచారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 12న అంటే సోమవారం ఉదయం 10:17 పిఎస్ఎల్వి C62 ర్యాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ పిఎస్ఎల్వి C62 ర్యాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం ఇది.
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL రూపొందించిన 9వ పూర్తి స్థాయి వాణిజ్య ఉపగ్రహం ఇది. ఓకేనా. 2026-27 నీటి సంవత్సరానికి జూన్ 1 నుంచి మే 31కి నీటి బడ్జెట్ ని మన సీఎం గారు సిద్ధం చేయించారు. జలవనరుల శాఖ తొలిసారి ఈ నీటి బడ్జెట్ ని తయారు చేసింది అనమాట. యాక్చువల్ గా ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ సమర్పిస్తుంది, రాష్ట్రం మార్చి లోపు దాన్ని ప్రవేశపెడుతుంది. కానీ నీటి బడ్జెట్ అనేది ఫస్ట్ టైం అన్నమాట తయారు చేయించడం. ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఎందుకంటే మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఎక్కడైనా ఏదైనా సంఘటనలు జరుగుతున్నాయంటే వాటి రాజధానులు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. సో అందుకని రాశాను. ఇరాన్ లో ఆర్థిక సంక్షోభం అనేది ఉందని మీకు తెలుసు. దేశంలోని ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా ప్రపంచంలోని టాప్ 100లో ఒకటిగా విశాఖ పోర్టుకి స్థానం దక్కిందని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలియజేశారు. అలాగే ఈ విషయాలు చెప్పే టైంలో ఒక 2 విషయాలు మనకు అందులో చెప్పడం జరిగింది. మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 రెండూ కూడా ప్రధాని దూరదృష్టిని తెలియజేస్తున్నాయని ప్రకటించారు సర్బానంద్ సోనోవాల్ గారు. అయితే ఇవెందుకు అవసరం అని అంటే, ఖచ్చితంగా మారిటైమ్ అమృత్ కాల్ విజన్ ఏ ఇయర్ కి టార్గెట్ పెట్టుకున్నారని అడగొచ్చు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకి టార్గెట్ ఇయర్స్ అది దేనికి సంబంధించి ఎవరు పెట్టారు ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డ్ 2025 ని నారా భువనేశ్వర్ గారికి ఇచ్చారనమాట. ఇది కేరళ రాష్ట్రం కోజికోడ్లోని కాలికట్ ట్రేడ్ సెంటర్ లో నిర్వహించిన సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్ 2026 ప్రారంభ సభలో దీన్ని ప్రదానం చేయడం జరిగింది. కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి జె చించురాణి. అలాగే మనకి వార్తల్లో అమృత్ భారత్ రైలు హాల్ట్లని వినబడడం జరిగింది. అయితే వందే భారత్ రైలు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మరి ఏంటి అమృత్ భారత్ రైలు అనేది ఒకసారి చూద్దాం. ఇది 2023 డిసెంబర్ 30న మొదటి రైలుతో స్టార్ట్ చేశారు మోదీ గారు. జనవరి 1, 2024 నుంచి వాణిజ్య సేవలు వీటిలో ప్రారంభమయ్యాయి. అయితే ఇవి దేనికోసం అంటే ఏసీ లేని స్లీపర్ మరియు జనరల్ కోచ్లతో ఉంటది. అంటే తక్కువ ఖర్చుతో తక్కువ ధరకి సూపర్ ఫాస్ట్ రైలుని మనము అందులో సేవలను పొందొచ్చు అనమాట. దానికోసం పెట్టింది అమృత్ భారత్ రైలు. ఓకే. గుజరాత్ లో 3 రోజుల పర్యటన కోసం మోదీ వెళ్లారు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అయితే ఇక్కడ విశేషంగా 1026లో మనకి సోమనాథ్ పైన దాడి జరిగింది. సో ఇప్పుడు దాడి జరిగి మనకి 1000 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3000 డ్రోన్లతో షోని తిలకించారు. అలాగే ఇంకొన్ని జరిగాయి. అవి మీకు రేపటి వీడియోలో మిగతావి తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. రాష్ట్రంలో త్వరలో నంది నాటకోత్సవాలను నిర్వహించడంతో పాటు నంది అవార్డులను కూడా ప్రదానం చేస్తాం అని చెప్పి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. సో ఇవ్వండి 11వ తారీఖు కరెంట్ అఫైర్ అనేది మీకు కంప్లీట్ గా అందివ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా మంది పీడిఎఫ్లు అనేవి తీసుకున్నారు. చాలా చాలా బాగున్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు మ్యాథ్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పీడిఎఫ్ రెడీ అయిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ క్లియర్ గా అందులో ఉంటుంది. నెక్స్ట్ 9th ఫిజిక్స్ సెమ్ 1 సెమ్ 2 పీడిఎఫ్ ఉంది. 8th ఫిజిక్స్ సెమ్ 1 ఉంది. 8th బయాలజీ మొత్తం ఉంది. 9th బయాలజీ ఉంది. అలాగే ఇంగ్లీషు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టెక్స్టైల్ గ్రామర్ ఉంది. డిసెంబర్ కరెంట్ అఫైర్ ఉంది. ప్రెసెంట్ ఇవి పీడిఎఫ్లు అనేవి మీకు వాట్సాప్ గ్రూప్ లో అందివ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఎటువంటి పీడిఎఫ్ కావాలన్నా సరే 9494163477 అనే నెంబర్కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకేనా. ఇదన్నమాట విషయం. ఓకే. థ్యాంక్ యూ.